నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ, ఇప్పుడు శ్రావణ మాసం రాబోతోంది. మరి శ్రావణ మాసంలో మంచి పండగల సీజన్ అని చెప్పుకోవాలి. అలాగే పూజలు వ్రతాలు చేసుకోదగ్గ సీజన్ కూడా. సుహాసినులు ఎవరైతే ఉంటారో, నిండు ముత్తైదువులు, ఎలాంటి నియమాలు పాటించాలంటారు శ్రావణ మాసంలో? అలాగే శ్రావణ మాసంలో పండగల ముందు ఈ ఇల్లు క్లీన్ చేయడం, బూజులు దులుపుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. వాటికి కూడా ఏమైనా నియమాలు ఉంటాయా? అలాగే ఈ దేవుడి పటాలు శుభ్రపరచడానికి కూడా శ్రావణ మాసంలో ఏమైనా నియమాలు ఉంటాయా? తప్పకుండా శ్రావణ మాసంలో చేయాలని ఏం లేదన్నా మనం ఆషాఢ మాసంలో చేసుకోవచ్చు. రోజు మనం చేసుకుని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ శుభ్రత అనేది ఎప్పుడు పాటించాల్సింది. ఇది ఒక మాసంలో చేస్తే కాదు, ప్రతిరోజు శుభ్రత ఉండాల్సింది. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాలనుకుంటామో దేవుడు దగ్గర అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడి దగ్గర విగ్రహాల దగ్గర ఏదైనా నూనె వెలిగినా, నెయ్యి ఒలిగినా, కాసేమైనా అటు ఇటుగా మన అగరవత్తులు బూడిద పడిన ఇవన్నీ వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. వాటికి వారం అంటూ వెంటనే శుభ్రంగా దేవుడు అనగా శుభ్రంగా పొద్దున్న లేచి శుభ్రంగా దేవుడి గది శుభ్రంగా ఉంచుకున్నట్టుగా దేవుడి మీద ఫోటో పెట్టిన ఆ ఫ్రేమ్ ఏదైతే మనకు ఉంటుందో ఆ గట్టు అది కూడా శుభ్రం తుడుచుకోవాలి. చాలా మంది ఆ పేపర్ వేసేస్తారు, ఆ పేపర్ తీయకుండా మళ్ళీ వారం ముందు పేపర్ తీయాలనుకుంటారు. అలాగే పేపర్ కొంచెం ఏదైనా పడింది అంటే వెంటనే తీసేయాలి. అయితే మంగళవారము శనివారాలు మాత్రం చేయకుండా మిగతా రోజులు చేయొచ్చు. మంగళవారం శనివారం చేయకూడదు. మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయకూడదు. శనివారం కానీ అంటే ఇంట్లో క్లీనింగ్ కూడా చేయకూడదు. మంగళవారం శుక్రవారం ఇంట్లో క్లీనింగ్స్ చేయకూడదు. ఏంటి ఆ తప్ప మిగతా రోజులు చేసుకోవచ్చు. మంగళవారం పూట మనం పూజలు దుప్పడం కానీ వాళ్ళ పనులు ఏమి చేయకుండా మిగతా రోజులన్నీ కూడా చేయొచ్చు. రెండోది ఏంటంటే శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతానికి మాత్రమే అమ్మవారిలా రెడీ అయిపోయి ఆ రోజు మాత్రమే శుభ్రంగా పూజ చేసుకుంటాం అంటే కుదరదు. శ్రావణ మాసం అంటే ఆ మాసం అంతా కూడా మహాలక్ష్మి ప్రతి ఇంట్లో చూస్తుందంట. ఏ ఇంట్లో ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలియదు. వరలక్ష్మి వ్రతానికే వస్తుంది కాదు, వరలక్ష్మి వ్రతం రోజున అందరూ నిష్టగా పూజ చేసుకుంటూ చాలా మంది అమ్మవారు కథ చెప్పినట్టుగా ఆ రోజు ఈ కథ నియమం ఉందిగా చేస్తాం. కానీ మా విషయంలో ఏంటంటే శ్రావణ మాసం అన్నది ప్రతిరోజు ఇంటి ముందు అందమైన ముగ్గు ఉండాలి. ఇంటి గుమ్మాన్ని పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి గుమ్మం నిండుగా కనిపించాలి. వేరే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఆవిడ అడుగు పెట్టాలంటే ఆ ఇంట్లో గుమ్మంలో ముగ్గుంటేనే ఆ ఇంటికి వస్తుంది. అది చాక్ పీస్ తో కాకుండా ముగ్గుతో వేయాలి. సో ముగ్గుతో అందమైన ముగ్గులు వేసి ఖచ్చితంగా అమ్మవారు వస్తుంది. ఈ ముగ్గులు వేసినప్పుడు పక్కన చెప్పులు స్టాండ్ లో చెప్పులు లేకుండా చూసుకోండి. కొంచెం నీట్గా పక్కన పెట్టేసి ఒక ఆర్గనైజ్ గా పెట్టుకొని ఆ గుమ్మానికి ఎదురుకుండా ఏమి ఉండకుండా చక్కగా ముగ్గు మాత్రం కనిపించేట్టుగా చూడగానే ముగ్గు కనిపించాలి. అలా ముగ్గు వేసుకోవాలి. రెండోది ఇంట్లో స్నానం చేసి స్టవ్ అంటించాలి ప్రతిరోజు కూడా. ఎందుకంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా సువాసిని వరలక్ష్మి పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది వ్రతం అంటే నోము కింద లెక్క. నోము అంటే ఏంటంటే దానికి ఆచరించవలసిన నియమాలు పద్ధతులు ఎక్కువ. స్నానం చేసి స్టవ్ అంటించాలి. ఇప్పుడు చాలా మంది ఇంట్లో దీపం పెట్టాలి అంటారు కదా. ఇంట్లో దీపం అంటే ఏంటంటే అగ్నేయంలో వెలిగించే దీపాన్ని ఇంట్లో దీపం. అంటే స్టవ్ వెలిగించడం మొదటి దీపం. ఎందుకంటే ఆడవాళ్ళు స్నానం చేసి ఆ దీపం వెలిగించారు. పూర్వం ఏంటంటే పొయ్యికి కూడా మంచిగా ఆవు పేడతోటి అలికి ముగ్గు వేసి బొట్టు పెట్టుకొని అప్పుడు ఆ పొయ్యి వెలిగించేవారు. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ కదా, సో గ్యాస్ స్టవ్ దగ్గర ఏం చేస్తాం, కొంచెం పసుపు వేసి ఇలాగా రాసి కాస్త ఒక బొట్టు పెట్టి మొదటి పాలుతో ప్రారంభం చేయాలి. ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా కూడా మొదటి పాల గిన్నెతో ప్రారంభం చేయాలి స్టవ్ మీద. అది చేస్తే మన ఇంట్లో సిరి తాండవం చేస్తుంది, అంటే మహాలక్ష్మి తాండవం చేస్తుంది చక్కగా. సో పాల గిన్నె ఎప్పుడు పాలతో పెట్టడం, ఆ గిన్నె పెట్టినప్పుడు కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఆ గిన్నె పెడితే ఇంకా మంచి విశేషం. మనం కూడా ప్రతిరోజు నెలలో ఇంత చిటికలు పసుపు వేసుకుని స్నానం చేస్తే ఏ దోషం లేకుండా పోతుంది. సో ఇలా చేయాలి ఆ శ్రావణ మాసంలో. ఎక్కడైతే ఇంట్లో వాదనలు ఉంటాయో, అంటే భార్య భర్త ఇద్దరు వాదించుకుంటారో, పిల్లలు ఎక్కువ ఏడుస్తూ ఉంటారో, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ స్త్రీ నిలబడదు. మనం ఎంత చేసి అవి చేయలేదు అనుకోండి, సో నిలబడదు. సో ఇక్కడ మనం చేయాల్సి అంటే శ్రావణ మాసంలో ఏ విషయమైనా ఒక పేపర్ మీద రాసి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి పక్కన పెట్టేసి ఆ ఒక్క మాసం అంటే రోజు మాట పాటించడం అనుకోండి. అందుకే శ్రావణ మాసం ఒక్క మాసం పాడేసి ఇంకా సంవత్సరం అంతా పాటించడం. సంవత్సరం అంతా ఈ మాసం అంతా ఏంటంటే భర్తతో ఆర్గ్యూ చేయకూడదు. చాలా మంది ఏంటంటే వరలక్ష్మి రోజునే కాలు వేసి బొట్టు పెడతారు, వాళ్ళకి ఏంటి వాళ్ళు పూజిస్తారు. కానీ శ్రావణ మాసం అంతా చేయాలి. వేరే మనకి లక్ష్మీ అమ్మవారిని చూస్తే విష్ణుమూర్తి పాదాలతో అలా పట్టుకుంటూ తొక్కుతూ ఉంటుంది ఆవిడ ఎప్పుడు ఎల్లవెళ్ళ.
అవును, సేవ చేసుకుంటాం. సేవ చేస్తూ ఉంటుంది. అందుకని ఆ మాసంలో మనం శ్రావణ మాసంలో కనీసం భర్తకి ఎదురు చెప్పకుండా భర్త కాళ్ళు దండం పెట్టుకుంటామా కాళ్ళు కలుగుతామా అనేది మన ఇష్టం. ఇది వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఉంటుంది. కానీ బాధించకుండా ఉండడం, గొడవలు ఉండకూడదు, గొడవ పెట్టుకోకుండా బాధించకుండా ఉండడం, ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా ఉండడం చేస్తే చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇంకొకటి ఏంటంటే, అందరూ శ్రావణ మాసంలో తలంటి పోసేసుకుంటుంటారు, నీళ్ళు పోసేసుకుంటుంటారు. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఏవైతే పూజలు చేసుకుందాం అనుకుంటామో అప్పుడు గురువారాలు స్నానం చేయాలి. శుక్రవారం పొద్దునే స్నానం చేసి ఆ తలని దులపకూడదు ఇంట్లో. ఆ వెంట్రుకలు పడతాయి, ఇంట్లో ఆ నీళ్లు పడతాయి, అవి మంచిది కాదు. ఎందుకంటే ఆవిడ తెల్లవారే 6 గంటలకల్లా దీపం ఉండాలి ఇంట్లో, ఆ ముగ్గు ఉండాలి. సో అలా ఉండాలి అంటే మన పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే గంట పట్టేస్తుంది అందరికి. సో గురువారం స్నానం చేసుకోవాలి, శుక్రవారం పొద్దున్న జడ వేసుకోవాలి. చక్కగా జడ వేసుకొని తల్లో ఇన్ని పువ్వులు పెట్టుకోవాలి. కంపల్సరిగా పువ్వులు లేకుండా అమ్మ దగ్గర పూజ చేయకూడదు. ప్రతి ఆడపడుచు ప్రతి అమ్మాయి పొద్దున్నే లేచి స్నానం చేసుకుని జడ వేసుకొని ఒక పువ్వేలా తల్లో పెట్టుకొని వంటింట్లో వంట వరకు భగవంతుడి సేవ వరకు పువ్వులు ఉండాలి తల్లో. తర్వాత ఆఫీస్కి వెళ్ళి తీసేయచ్చు ఇష్టం, కానీ మామూలు అయితే పువ్వులు ఉండాలి. ఈ శ్రావణ మాసం ముఖ్యంగా చేస్తుంది తల్లో పువ్వులు, కాళ్ళకి పసుపు, ఇది కంపల్సరీగా ఉండాలి సువాసనకి. ఇది ఉంటే ఈ శ్రావణ మాసంలో చేసే వ్రతాలు అన్ని కూడా ఫలిస్తాయి వాళ్ళకి. ఒక్క రోజు చేస్తే కాదు, అన్ని రోజులు ఫలిస్తాయి. రోజు పసుపు రాసుకోవడం, ఇంత పసుపు వేసుకుని స్నానం చేయడం, తల్లో పువ్వులు పెట్టుకోవడం, ఇవి చేయాలి. ఇక వరలక్ష్మి వ్రతం రోజున వ్రతానికి కావాల్సిన ఆచారాలు ఏంటంటే, ఎవరి ఇంట్లో ఆచారం వాళ్ళు. కొంతమంది ఇంట్లో 5 రకాల పిండి వంటలతో ఆచారం ఉంటుంది, కొంతమందికి 9 రకాలు చేస్తారు. సో కొత్తగా పెళ్ళైన దంపతులు మాత్రం 5 ఏళ్ళు వాళ్ళకి 9 రకాల పిండి వంటలు ఉంటాయి. సో బ్రాహ్మణుని పిలిచి భార్యభర్తలు ఇద్దరు కూర్చొని వ్రతం చేయించుకొని బ్రాహ్మణికి దానం ఇవ్వాలి. 9 పూరీలు, 5 గారెలు, 3 గుప్పెళ్ళు పులిహార ఒక పడెల్లో పెట్టి ఆయనకి వాళ్ళకి స్తోమత కలిగి ఉంటే పంచ వస్త్రగణం ఖచ్చితంగా పెట్టి తాంబూలం ఇవ్వాలి బ్రాహ్మణుడికి. తర్వాత సువాసినికి ఒక తాంబూలం ఇవ్వాలి. అందరూ ఏం చేస్తారు, సాయంత్రం సువాసినికి తాంబూలం ఇస్తుంటారు. వరలక్ష్మి వ్రతం రోజున ఒక అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిగా కూర్చోబెట్టాలి. అంటే భోజనం పెట్టడం వల్ల పెట్టి వస్త్రదానం చేయాలి. ఆవిడకి చీర, జాకెట్, పళ్ళు, పసుపు కుంకాలు, తోరం పూజ ఉంటుంది మనకి రోజున. తోరం కట్టడం, అమ్మవారికి తోరం, వీళ్ళకి తోరం కట్టుకుంటారు, ముత్తైదుకు తోరం కడతాం. ఇది చేయాలి. ఏంటి తాంబూలాలు ఇచ్చినప్పుడు దాంట్లో పసుపు కుంకాలు, శనగలు, పళ్ళు, 2 రకాల పళ్ళు ఉండాలి ఏవైనా సరే. ఒక దానిమ్మ, ఒక యాపిల్ ఉండొచ్చు, అంటే 2 బొత్తాయి పండు పెద్ద ఉండొచ్చు, ఒక కమలా పండు ఉండొచ్చు, అరటి పండు కాకుండా పళ్ళు ఉండాలి. జాకెట్ బట్ట మనం కుట్టించుకునే విధంగా ఉండాలి. అంటే ముత్తైదు పెట్టామంటే ఆ బ్లౌజ్ వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో నామకే వాస్తే పెట్టంటే బ్లౌజ్ పీస్ పెట్టుకోవడం. అలాగే ఒక చీర పెట్టినా సరే వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో నామకే వాస్తే చీర పెట్టినట్టు ఉండకూడదు. అలాంటివి పెట్టండి, అవి తాంబూలో పెట్టాలి. ఇంకా గాజు కప్పులు గాని, సీసాలు గాని, ప్లాస్టిక్ డబ్బాలు గాని ఇలాంటివి ఏమి ఇవ్వకూడదు. ఇవన్నీ ఇస్తే మనకేం ఫలితాలు ఉండవు. ఇవి ఇస్తే ఫలితం ఉంటుంది, నవగ్రహ శాంతి జరుగుతుంది. శనగలు, చలివిడి, స్వీట్ వంటి చలివిడిస్. ఒకప్పుడు పూర్వం చలివిడి చేసేవాళ్ళు, చలివిడి దొరుకుతుంది మనకి. సో ఇంత చలివిడి ఉండదు. చలివిడి, శనగలు, పండు, తాంబూలం, తమలపాకులు, వక్క, ఖర్జూరం, పసుపు కొమ్ములు, జాకెట్ బట్ట, కుదిరితే చీర కొన, ఇవి పోయి తాంబూలం ఇవ్వాలి ముత్తైదుకి. ఇలా ఇస్తే వరలక్ష్మి వ్రతం పూర్తిగా పరిపూర్ణం అవుతుంది. ఇక అలంకరణ విషయంలో అమ్మవారికి ఎవరి ఇంటి ఆచారం ప్రకారం అమ్మవారికి చీర కట్టి 65 ఉంటే కట్టుకోవాలి. అందుకని వాళ్ళు కట్టారు, మనం కట్టుకోవడం. ఇంకా వ్రతం నియమాలు ఏంటంటే ఇంటి ఆచారాలు ఉంటాయి. ఏ ఇంట్లో ఆచారం అదే పాటించాలి, మన ఆచారం లేనిది పాటించకూడదు. సో చక్కగా అమ్మవారి పూజ, కలసం పూజ ఉంటే కలస పూజ, లేదా అమ్మవారి విగ్రహం పూజ ఉంటే విగ్రహం పూజ చేసుకోవాలి. చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని చేసుకోండి. ఆ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం నుంచి లాస్ట్ అమావాస్య, శ్రావణ అమావాస్య వరకు ఇంటికి ఏ ముత్తైదు వచ్చినా పసుపు కలిసి పంపించాలి. ఏ రూపంలో వస్తుందో తెలియదు మనకి, ఏ టైంలో వచ్చినా సరే ఎలా వస్తుందో తెలియదు. ఆవిడ ఎలా ఏ రూపంలో వస్తుందో, వరలక్ష్మి రోజే వస్తుందని ఏం లేదు. ఆవిడ ఏ రోజైనా రావచ్చు, ఆవిడ ఇష్టం అది. ఆవిడ రావాలనిపించి వస్తుంది. అందుకని మనం ఏ ముత్తైదు ఇంటికి వస్తే ఒకరి ఇంత పసుపు ఇంకొని తాంబూలం ఇచ్చి పంపించాలి అమ్మాయిని. అలా ఉచితంగా పంపించకూడదు. ఈ శ్రావణ మాసం అంతా పాటించవలసిన నియమాలు ఇవి. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.